భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30. 18 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. జియో ప్లాట్ఫామ్స్ 27,500 కోట్ల రూపాయలు ఐపీఓ దాఖలు చేసింది. జియో ప్లాట్ఫామ్స్ భారతదేశంలో అతిపెద్ద ఐపో కోసం దాఖలు చేసింది. సుమారు 27,500 కోట్ల రూపాయలు సేకరించే లక్ష్యంతో ఉంది. ముఖేష్ అంబానీ ఈ లిస్టింగ్ను 2026 అత్యంత ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. రిలయన్స్ ఏజీఎం, జియో ఏఐ, శాటిలైట్ మరియు డిజిటల్ వృద్ధిపై దృష్టి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్లో జియో ఏఐ మౌలిక సదుపాయాలు, శాటిలైట్ బ్రాడ్బ్యాండ్తో సహా 5 అంశాల వృద్ధి ప్రణాళికను వివరించింది. రిలయన్స్ రిటైల్ కూడా FY26లో శరవేగంగా వాణిజ్యంలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఇన్ఫోసిస్ 6.75% పడిపోయింది. ఇట్ రంగం మార్కెట్ను కిందకు లాగింది. ఇన్ఫోసిస్ 6.75% పతనమై ₹1,051 మరియు 40 పైసలకు చేరింది. టీసీఎస్ 3.55% తగ్గి ₹2,125కు వచ్చింది. నిఫ్టీ 50 0.64% తగ్గి 24,013.10 వద్ద మూసివేయబడింది. సెన్సెక్స్ 0.78% పడి 76,802.90కు చేరింది. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం చమురు $80 కింద నెట్టింది. అమెరికా మరియు ఇరాన్ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత బ్రెంట్ క్రూడ్ $80 కింద జారిపోయింది. భారత్లో క్రూడ్ ధర $75 మరియు 91 సెంట్లకు పడింది. కేంద్రం అత్యవసర ఇంధన విక్రయ ఆంక్షలను ఉపసంహరించుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. భారతీయ బ్యాంకులు ఆర్బీఐ స్వాప్ ద్వారా $2.5 కోట్ల రుణాలు సేకరించనున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా 4 బ్యాంకులు ఆర్బీఐ స్వాప్ సదుపాయం ద్వారా మొత్తం $2.5 కోట్ల రుణాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎస్బీఐ షేర్లు 0.73% పతనమై ₹1,035 మరియు 10 పైసలు వద్ద మూసివేయబడ్డాయి. ఎంపీసీ జూన్ విధాన సమావేశంలో రెపో రేటును యథాతథంగా ఉంచింది. మానిటరీ పాలసీ కమిటీ జూన్ 3 నుండి 5 సమావేశంలో రెపో రేటును మార్పు చేయకుండా ఉంచింది. యుఎస్, ఇరాన్ శాంతి తర్వాత చమురు ధరలు పడిపోతున్నప్పటికీ ద్రవ్యోల్బణం మరియు అనిశ్చితిని పర్యవేక్షించాలని నిర్ణయించారు. భారతీ ఎయిర్టెల్ 1.92% పెరిగింది. టెలికాం మార్కెట్ పతనాన్ని నిరోధించింది. భారతీ ఎయిర్టెల్ 1.92% పెరిగి ₹1910 మరియు 80 పైసలకు చేరింది. బలహీనమైన శుక్రవారం సెషన్లో నిఫ్టీ టాప్ గెయినర్గా నిలిచింది. జియో ఐపీఓ దాఖలు నేపథ్యంలో టెలికాం రంగంలో పోటీ తీవ్రమయ్యే అవకాశముంది. బంగారం 1.51% పడింది. యుఎస్డిఐఎన్ఆర్ 94.31కు దిగింది. యుఎస్, ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత రిస్క్ ఆసక్తి పెరగడంతో బంగారం 1.51% పడి ₹4,160 మరియు 40 పైసలకు వచ్చింది. రూపాయి బలపడి యుఎస్డిఐఎన్ఆర్ 0.58% తగ్గి 94.31కు చేరింది. ఎంకే బై రేటింగ్ ఇవ్వడంతో పార్క్ మెడి వరల్డ్ 10% పెరిగింది. ఎంకే రీసెర్చ్ బై రేటింగ్ మరియు 25% అధిక అప్సైడ్ అంచనాతో పార్క్ మెడి వరల్డ్ షేర్లు 10% పెరిగాయి. సెన్సెక్స్ 0.78% పడిన రోజున ఈ స్టాక్ వ్యతిరేక దిశలో నడిచింది. రిలయన్స్ 1.40% పడింది. ఎం మరియు ఎం బ్లూ చిప్ నష్టాలకు నేతృత్వం వహించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.40% పడి ₹1,309 మరియు 50 పైసలకు చేరింది. ఎం మరియు ఎం 1.97% క్షీణించి ₹3,074 మరియు 80 పైసలకు వచ్చింది. ఐసిఐసిఐ బ్యాంక్ 0.31% పెరిగి ₹1,346 మరియు 50 పైసలకు చేరగా నిఫ్టీ బ్యాంక్ 0.48% తగ్గి 57,685.75 వద్ద మూసివేయబడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 607 పీటీఎస్. రిలయన్స్ 1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.40%. టీసీఎస్ 2125.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.55%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.79%. ఇన్ఫోసిస్ 1051.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. ఎస్బీఐ 1035.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం. ఐసిఐసిఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక నష్టం. ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4160.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.51% ప్రతి ట్రాయ్ ఔన్సుకు
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,26,146 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.51% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 75.91 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.90% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.90% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.31 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.58% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.58% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.